మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు. అంత్య దినాల ప్రవచనాలను, మూడవ దేవాలయానికి సంబంధించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మన ఛానల్లో తెలుసుకుంటున్నాం కదా. అయితే రీసెంట్ గా ఎర్రని పేయ గురించి ఒక అప్డేట్ వచ్చింది. గత వీడియోలో మనం రెడ్ హైఫర్స్ ను గురించిన ప్రాముఖ్యత తెలుసుకున్నాం. ఇజ్రాయేలీలు మూడవ దేవాలయాన్ని కట్టాలంటే ముందు ఆ స్థలాన్ని, అక్కడ సేవ చేసే యాజకులను పవిత్రం చేయాలి. అలా పవిత్రం చేయాలంటే సంఖ్యాకాండం 19వ అధ్యాయం 2వ వచనం ప్రకారం కలంకము లేని, కాడిమోయని ఎర్రని ఆవు భస్మం కావాలి. అందుకోసం టెక్సాస్ నుండి 5 ఎర్రని ఆవులను ఇజ్రాయెల్ కి తీసుకొచ్చారు కదా. వాటి గురించి మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే కొన్ని వారాల క్రితం ఇజ్రాయెల్లోని గలిలయ కొండల్లో ఒక డైరీ ఫామ్ లో ఎర్రటి రంగుతో కలంకం లేని ఒక అందమైన లేగదూడ జన్మించింది. దానికి టెమిమా అని పేరు పెట్టారు. టెమిమా అంటే అర్థం ఏంటంటే పర్ఫెక్ట్ అని, తెలుగులో ఇంకా చెప్పాలంటే సంపూర్ణమైనది అని పేరు పెట్టారు. ఇది పుట్టగానే మూడవ దేవాలయం కట్టే రోజు దగ్గర పడిందని యూదులు, సన్హెద్రిన్ సభ వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. పవిత్ర సేవ కోసం వేలాది మంది యువకులు, యాజకులు ఇప్పటికే ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఒక చిన్న తప్పు వల్ల ఈ టెమిమా ఆవు ఎప్పటికీ దేవాలయ సేవకు పనికి రాకుండా అనర్హురాలిగా మారిపోయిందన్న వార్త యూదులను షాక్కి గురిచేసింది. ఒక ఆవు చెవికి వేసే చిన్న ట్యాగ్ దాని భవిష్యత్తును ఎలా మార్చేసిందో, యూదుల నియమాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. యూదుల కఠినమైన నియమాలను చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్, అలాగే యూదుల గ్రంథమైన టాల్ముడ్ రాతల ప్రకారం రెడ్ హైఫర్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే లెక్కేంటి? ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకండి. అసలు టెమిమా ఆవుకి ఏమైందో తెలుసుకునే ముందు బైబిల్లో ఎర్రని ఆవు గురించి దేవుడు పెట్టిన కండిషన్స్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీలు కలంకము లేనిదియు, మచ్చలేనిదియు, ఎప్పుడునూ కాడి మోయనిదియునైనా ఎర్రని పేయను నీ యొద్దకు తీసుకుని రావాలనని వారితో చెప్పుము. దేనిలో కలంకం లేదో, దేనిలో మచ్చలేదో, దేని మీద కాడి వెయ్యబడలేదో ఆ ఎర్రని పేయను, రెడ్ హైఫర్ వితౌట్ బ్లెమిష్. ఇక్కడ వాడిన హీబ్రూ పదం టెమిమా, అంటే సంపూర్ణమైనది లేదా పర్ఫెక్ట్. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే ఆ ఆవు ఒంటి మీద 2 వేరే రంగు వెంట్రుకలు కూడా ఉండకూడదు, దానికి దెబ్బ తగలకూడదు, చర్మం చెరగకూడదు, ఆఖరికి పని చేయడానికి ఒక్కసారి కూడా దాని మెడ మీద కాడి పెట్టినా సరే అది పనికిరాదు. ఈ బైబిల్ నియమాలను ఇజ్రాయెల్ పండితులు చాలా కఠినంగా అమలు చేసేవారు. పాత నిబంధనలో జంతువులకు ఉండే మచ్చ లేదా కలంకంను ఎలా లెక్కించేవారో వారు మిష్నా అనే గ్రంథంలో స్పష్టంగా రాసుకున్నారు. ఆ రోజుల్లో వాళ్ళు వాడిన కొలమానం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వాళ్ళు సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు వాడలేదు. ప్రతిరోజు ఆవుకు మేతగా వేసే ఒక విత్తనాన్ని కొలతగా వాడారు. ఇశ్రాయేలు దేశంలో పశువులకు, ఆవులకు మేతగా వాడే ఒక మొక్క పేరు కర్షినా. దీన్ని వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరూ రోజూ చూస్తారు కాబట్టి యూదుల పండితులు ఆ కర్షినా విత్తనాన్ని పర్ఫెక్ట్ కొలమానంగా తీసుకున్నారు. ఆ విత్తనం సైజు సుమారు 3 నుండి 5 మిల్లీమీటర్లు ఉంటుంది. మిష్నా బెఖోరోత్ 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. గలిలయ కొండల్లో ఎర్రని లేగదూడ పుట్టగానే ఫామ్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక సాధారణ ఆవుకు వేసినట్లే పుట్టిన వెంటనే దానికి 73359 అనే నెంబర్ ఉన్న ఒక తెల్లటి ప్లాస్టిక్ ఇయర్ ట్యాగ్ ను దాని చెవికి కుట్టేశారు. ఆ ట్యాగ్ వేసే గన్తో ఒక్కసారిగా చెవిని పంచి చేయగానే ఆ ఆవు చెవికి 5 నుండి 8 మిల్లీమీటర్ల రంధ్రం పడిపోయింది. దాని చెవికి మెత్తగా ఉండే భాగంలో ఏ భాగం కూడా దెబ్బతినకుండా ఉండాలి. ఒకవేళ దెబ్బతిన్నట్లయితే రిజెక్ట్ చేయాలి. ఒక బలి పశువును ఎప్పుడు రిజెక్ట్ చేయాలంటే, దాని చెవి మృదువైన స్థలం దెబ్బతింటే రిజెక్ట్ చేయాలి, చెవి చర్మం చిరిగితే రిజెక్ట్ చేయాలి. చెవికి ఒక కర్షినా విత్తనమంతా రంధ్రం పడితే అది బలికి పనికిరాదు. చూశారు కదా, ఒక ఆవు చెవికి కర్షినా విత్తనం పట్టేంత కన్నం పడితే చాలు. అంటే 3 నుండి 5 మిల్లీమీటర్ల కన్నం పడినా సరే ఆ ఆవు అపవిత్రం అయిపోయినట్లే. ఆ ట్యాగ్ వేసినప్పుడు దాని చెవికి మెత్తగా ఉండే భాగం దెబ్బతింది. ఆ ట్యాగ్ను 8 రోజుల తర్వాత తీసేశారు. ఆ గాయం చాలా స్పీడ్గా, పర్ఫెక్ట్గా మానిపోయింది. మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం కదా, రబ్బీ అజరియా ఏరియల్ అని. ఆయన వెళ్ళి స్వయంగా చూసి గాయం బాగా మానిపోయిందని రిపోర్ట్ ఇచ్చాడు. నేషనల్ రెడ్ హైఫర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు గాయం మానిపోయింది కదా, దీన్ని మనం బలికి వాడుకోవచ్చా అని మీటింగులు పెట్టారు. కానీ మిష్నా చట్టాలు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. గాయం మానిపోవటం ముఖ్యం కాదు, ఆ రంధ్రం పడిన క్షణంలో ఆ హోల్ యొక్క సైజు కర్షినా విత్తనం కంటే పెద్దగా ఉందా లేదా, ఉంటే అది డిస్క్వాలిఫైడ్ అని టాల్ముడ్ పండితులు తేల్చి చెప్తున్నారు. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 2వ వచనం ప్రకారం కాడి పడని ఆవు కావాలి. కాడి పెట్టి పని చేయకపోయినా, ఊరికే మెడ మీద కాడి పెట్టి తీసేసినా కూడా ఆ ఆవు డిస్క్వాలిఫై అయిపోయినట్లే. అలాగే చెవికి పడిన రంధ్రం పూడిపోయినా సరే ఆ పంచి చేసిన క్షణంలో దాని పర్ఫెక్షన్ పోయింది. ఒక చిన్న ప్లాస్టిక్ ట్యాగ్ ఇజ్రాయెల్ ప్రజల ఎన్నో సంవత్సరాల ఆశలను ఆవిరి చేసింది.
దీంతో ఇజ్రాయెల్కి ఒక పెద్ద గుణపాఠం ఎదురైంది. ఇక మీదట ఇజ్రాయెల్ దేశంలో ఎక్కడైనా ఎర్రని దూడ పుడితే పుట్టిన వెంటనే దానికి ప్రభుత్వ లెక్కల కోసం ఆ ప్లాస్టిక్ ట్యాగ్ వేయకుండా ఒక కొత్త చట్టం తీసుకురావాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. పుట్టిన వెంటనే ముందు పండితులు వెళ్లి దాన్ని పరిశీలించాలి. ఒకవేళ అది పర్ఫెక్ట్ ఎర్రని పేయ అయితే దాని చెవికి రంధ్రం చేయకుండా దానికి తగిలే గాయాల ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల భవిష్యత్తులో పుట్టబోయే రెడ్ హైఫర్స్ ఇలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల డిస్క్వాలిఫై కాకుండా కాపాడుకోవచ్చనేది వాళ్ళ ఆశ. ఎంతో మంది యవనస్తులు మూడో దేవాలయం కోసం తమ జీవితాలను అంకితం చేసి రాత్రింబవళ్లు శిక్షణ పొందుతున్నారు. ఆ పండితులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా పొలాల్లోకి వెళ్లి ఆవుల గోశాలలో ఆ కర్షినా విత్తనాలను చూసి పాత నిబంధన చట్టాలను ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలని ఈ సంఘటన వాళ్ళకి నేర్పించింది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూదులు ఎర్రని పేయ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో మనం గత వీడియోలో చాలా వివరంగా తెలుసుకున్నాం. అయితే ఈరోజు ఈ అప్డేట్ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? యూదులు ఒక ఆవు చెవికి పడిన రంధ్రాన్ని బట్టి ఎంత తల్లడిల్లిపోతున్నారో చూసారా? దేవునికి అర్పించే బలి ఎంత కలంకం లేనిదిగా, ఎంత పర్ఫెక్ట్ గా ఉండాలో పాత నిబంధన యాజకులు ఎంత కఠినంగా పాటిస్తున్నారో గమనించారా? దీన్ని బట్టి మనం సంతోషించాలంటారా? ఒక్కసారి ఇది వినండి. అదే యూదులు 2000 సంవత్సరాల క్రితం మన కోసం బలి అయిన నిజమైన దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తుని ఎందుకు గుర్తించలేకపోయారు? మన పాపాలను కడగడానికి ఒక జంతువు రక్తం, ఒక జంతువు భస్మం సరిపోదు. అందుకే సాక్షాత్తు దేవుడే ఒక మనిషిగా ఈ భూమి మీదకు వచ్చి తనలో ఏ కలంకము, ఏ పాపము లేకుండా సిలువలో తన రక్తాన్ని అర్పించాడు. మన పాపాల కోసం ఆయన బలియాగమయ్యాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరియు ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. యూదులు ఇప్పటికీ ఆ రెడ్ హైఫర్ యొక్క బూడిద కోసం వెతుకుతూనే ఉన్నారు. మూడవ దేవాలయం కట్టాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు, ప్లాన్ చేస్తున్నారు. వారు దేవాలయం కట్టడం మొదలు పెట్టారంటే అంత్య దినాల కౌంట్ డౌన్ ముగింపు దశకు వచ్చేసినట్లే. ఏ క్షణమైనా సంఘం ఎత్తబడటం జరగొచ్చు. ఏ క్షణమైనా క్రీస్తు విరోధి ఏ లోకాన్ని ఏలడానికి రావచ్చు. ఆ యూదులు పాత నిబంధన ఆచారాల ప్రకారం వారి గుడ్డితనంలో వాళ్ళు సిద్ధపడుతున్నారు. మరి క్రీస్తు రక్తంలో కడగబడి రక్షించబడిన క్రైస్తవులమైన మనం ఆయన రాక కోసం ఎంత సిద్ధపడుతున్నాం, ఎంత సిద్ధంగా ఉన్నాం? ఆ చిన్న ప్లాస్టిక్ ట్యాగ్ ఎలాగైతే ఆ ఆవుని డిస్క్వాలిఫై చేసిందో, నీలో ఉన్న పాపపు ఆశలు, శరీర క్రియలు నిన్ను క్రీస్తు పెండ్లి ఉత్సవానికి అనర్హుడిగా చేస్తాయేమో జాగ్రత్త. వారి ఆచార క్రమంలో మిల్లీమీటర్లను కూడా కొలుస్తున్నారు. రేపు దేవుడు నిన్ను అలాగే చూస్తే ఎక్కడ దొరుకుతావు? శరీర క్రియల్లోనా, పాపపు ఆశల్లోనా, పాపపు జీవితంలోనా, లేదా తాగుబోతుగానా, లేదా తిరుగుబోతుగానా, ధనాశపరుడుగానా, ఈ లోకంలో దేవునికి అవిధేయుడుగానా? దేవుణ్ణి ఎరిగి కూడా ఆయన ఉచితంగా ఇచ్చిన రక్షణను కూడా తెలిసి కూడా ఇంకా నామకార్థ క్రైస్తవ్యంలోనే బ్రతుకుతున్నావే. దేవుడు కొలిస్తే ఎటు వెళ్ళిపోతావు? డిస్క్వాలిఫై అయిపోతావు. ఈరోజే నీ మనస్సాక్షిని క్రీస్తు రక్తంతో కడుక్కో. ప్రభువా, నన్ను క్షమించు, నీ రాకడకు నన్ను నా కుటుంబాన్ని సిద్ధపరచు అని ప్రార్థించు. ఆయన రాకడ తథ్యం, అది అతి సమీపం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నిన్ను నీ కుటుంబాన్ని సిద్ధపరచుకునే బాధ్యత నీదే. ప్రార్థించు, నీ పాపాన్ని ఒప్పుకో, దేవుని దగ్గరికి తిరిగిరా. ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. మధ్యాకాశంలో నువ్వు ఆయన కలుసుకుంటావా? ఆయన్ని చూడాలని నీకు ఆశ కలగడం లేదా? జాగ్రత్త. ఆ దేవాది దేవుని కృప మీ అందరికీ తోడైయుండునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.